నిజానికి శ్రీకృష్ణుడికి 16,001 మంది మాత్రమే భార్యలు కాదు. నిజానికి శ్రీకృష్ణుడికి 16,108 మంది భార్యలు. మిగతా 8 మంది భార్యలు ఎవరంటే వారిని అష్టభార్యలని పిలుస్తారు. వారి పేర్లు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, నాగ్నజితి, కాళింది, మిత్రవింద, భద్ర, అలాగే లక్ష్మణ చెప్పి ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను ప్రతి రాజ్యంలోకి వెళ్ళి అక్కడ రాజులతో యుద్ధం చేసి యుద్ధంలో గెలిచి అక్కడ ఉన్న అందమైన అమ్మాయిలందరినీ కూడా బానిసలుగా చేసుకునేవాడు. ఇలా మొత్తం 16,100 మంది అమ్మాయిల్ని తన లింగ బానిసలుగా చేసుకున్నాడు. అయితే వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడిని రక్షించమని చెప్పి వేడుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై నరకాసుని వధించి ఈ 16,100 మందికి కూడా స్వేచ్ఛనిస్తాడు. నిజానికి అసలు స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ 16,001 మంది కూడా ఇప్పుడు నిజానికి రియల్ గా బయటికి సమాజంలోకి వెళ్తే వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా సరే వాళ్ళు ఏదో తప్పు చేశారని చెప్పి నిందిస్తారని చెప్పేసి వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని పెళ్లి చేసుకోమని చెప్పేసి అడిగారు. లేదంటే మేము చనిపోతాం అని చెప్పేసి అన్నారు. అయితే శ్రీకృష్ణుడు ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని 16,001 మందిగా అవతారం ఎత్తి అందరినీ కూడా వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా మొత్తం 16,108 మందికి భార్యలకి శ్రీకృష్ణుడు భర్త అయ్యాడు.